నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. తిరుపతి జిల్లా కోట పట్టణంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ జలీల్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు శాల్వాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని బజారు వీధిలో పర్యటించిన ఆయన ప్రతి దుకాణానికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేస్తూ తెలుగుదేశం పార్టీ అందజేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలోని వైసీపీలోని మంచి నాయకులకు తెలుగుదేశం పార్టీ ఆహ్వానం పలుకుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను తీసేస్తారన్న దుష్ప్రచారాలు నమ్మవద్దని, పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రభుత్వం ద్వారా వేతనాన్ని పెంచుతామని వాలంటీర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటలో రెండో రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఇద్దరికి వెళ్ళినా కానీ అపూర్వమైనటువంటి స్వాగతం తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారు. ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయ్యా మేము కోరుకుంటాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా, ఆయన అయితే మా కోట టౌన్ అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. అలాగే వ్యాపారస్తులు కూడా మాకు ఇబ్బంది లేకుండా మీరు చూడాలని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము చూస్తాం, వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క జోడీ సూపర్ డూపర్ హిట్గా కనిపిస్తుంది. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక పైన కల చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో సిచ్యువేషన్కి పోయి ఏదో మాట్లాడుతాడు కోరుకొచ్చినట్టు. అలాగే వాళ్ళ సొంత చర్యలపైన కూడా సోషల్ మీడియాలో ఇష్టమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ లీడర్స్కి నాయకుడికి తెలియజేస్తున్నాయా, ఫ్లెక్స్లు చించేటువంటి సంస్కృతి మంచిది కాదయా. ఎందుకంటే మీరు ఫ్లెక్స్ చేశారు, మేము ఫ్లెక్స్ చేశాము. మీరు కావాలని ఫ్లెక్స్లను కోసేయడం, ఫ్లెక్స్లను చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానయ్యా, మంచిగా చెప్తున్నాను మీకు, ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడేమి తగాదాలేమి లేవు. నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాను కాదు, మీరు నన్ను ఇబ్బంది పెట్టినాను కాదు, అంటే మా క్యాడర్ ఇబ్బంది పెట్టినాను కాదు, మిమ్మల్ని మేము కూడా ఇబ్బంది పెట్టినాం కాదు, చేసి తీసేస్తామని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మీరు ఇదే విధంగా మీ విధానాన్ని కొనసాగితే మీ పేర్లను నోట్ చేసుకొని ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో కూడా మీరు మొన్న ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇక్కడ దొంగ ఓట్లు నమోదు చేస్తూ మీరు చిక్కిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తుపెట్టి చేస్తున్నాను. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి దయచేసి వాలంటీర్లు, మీరు చిరుద్యోగుల పాపం మీకు 5,000 ఇచ్చి మీ దగ్గర బండ చాకిరీ చేయించుకుంది ఈ గవర్నమెంట్. అదే మేము చెప్తున్నాం, వాలంటీర్ హామీ ఇస్తున్నాం, మిమ్మల్ని ఎవరు కూడా తీయము, మీరంటే మా గౌరవము. మరీ మీరు ఎక్కువైపోయి మరీ అన్యాయంగా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, వాలంటీర్ ఆలోచించిన బాబు, ఇంకా ఉంటే ఒక 10-15 రోజులు తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత ఆల్రెడీ కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ వాలంటీర్లని ఈ యొక్క ఎన్నికల విధుల్లో పాల్గొనే వీళ్ళే అని చెప్పి స్పష్టమైనటువంటి తీర్పు కూడా వచ్చింది. కాబట్టి వాలంటీర్లు దయచేసి న్యాయంగా వ్యవహరించండి, మాకు న్యాయంగా వ్యవహరించండి. సిద్ధం అన్నారు, మేము సంసిద్ధం అన్నాం. అంటే దానికి అనకుండా మీరు సిద్ధం అంటే మేము గమనించుకుంటాము, మేము ఖచ్చితంగా సంసిద్ధం అంటాం. మేము మా జనసేనలు కలిసి సంసిద్ధం అంటాం. కాబట్టి మీరు దానికే దడిసిపోయి అర్ధరాత్రి పూట మా ఫ్లెక్సీలను కోసేయడం అనేది పద్ధతి కాదు. అలాగే పోలీసు వారికి కూడా ఇలాంటి విషయాల్లో పోలీసు వారు చర్య తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీరు మరీ అట్లా ఎక్కువ చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అయినా అది అట్లా పనులు చేయొద్దు. ఎందుకంటే ఈ సంస్కృతి గూడూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా లేదు. పెద్దవాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలుగా, నాయకులుగా, ముఖ్యమంత్రులుగా, మాజీ ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి గడ్డ ఈ గూడూరు నియోజకవర్గ గడ్డ. కాబట్టి వాళ్ళ యొక్క అడ్డాలో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయదని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు మద్యం ఏరులై పారుతుంది. అలాగే బెల్ట్ షాపులు దాదాపు 30 లక్షల బెల్ట్ షాపులు
ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ కల్తీ మద్యం తాగి 30,000 మంది దాదాపు చనిపోయిన పరిస్థితి. అలాగే 3 లక్షల మంది అనారోగ్యాల పాలై హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. చట్టబద్ధంగా వ్యవహరిస్తే మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి వాలంటీర్ సోదరులకి మనవి చేసుకుంటూ ఖచ్చితంగా కోటని అభివృద్ధి చేస్తాం. పెద్దల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మేము తెలుగుదేశం పార్టీలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ నేను నిన్నే చెప్పాను 2వ తేదీ రాజకీయ సునామీ అని. ఈరోజు ఒక సునామీలో చూశారు మీరు. కాబట్టి 2వ తేదీ కల్లా ఎన్ని సునామీలు వస్తాయో ఈ గూడూరు నియోజకవర్గంలో అర్థం కాని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్సీపీ నాయకులను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతి దండం పెడుతున్నా, దయచేసి అక్కడ మీకు గౌరవం లేదు, పెద్దలకే గౌరవం లేదు, మీకు కూడా గౌరవం ఉండదు. కాబట్టి దయచేసి మంచి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రమ్మని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. Saya